స్థానిక జగన్నాథపురం సెంటర్లో ఉండడం జరిగింది. మరి ఏదైతే ఆ 1 టౌన్ సీఏ ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రశాంతంగా మీకు నచ్చిన పార్టీకి ఓటేసుకోమని చెప్పడం కూడా మనం చూసాం. మరి మనతో పాటు ఆ డిఎస్పీ హనుమంతరావు గారు మనతో ఉన్న లాండా డిఎస్పీ హనుమంతరావు గారితో కూడా ప్రతి సార్ చెప్పండి సార్, ఈ రోజు ఇక్కడ ఎలక్షన్ జరగబోతుంది, మీ వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక అద్భుతమైన కార్యం నిర్వహించారు. ఇక్కడ సీఏ కూడా ప్రతి కుటుంబంతో కూడా ప్రయత్నించారు. ఎలా తీసుకోవాలి, మీరు ఏకంగా తీసుకోబోతున్నారు? గౌరవనీయులు కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకి సెంటర్స్ నుంచి వచ్చిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ని మనం ఈ ఫ్లాగ్ మార్చి ఈ రోజున రూట్ మార్చి ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రజల్లో ఒక రకమైన ఎటువంటి అభద్రతా భావం ఉన్నా తొలగిపోవడానికి, సో ఎలక్షన్ కమిషన్ విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని వాళ్ళకి తెలియటానికి, అట్లాగే ఏదైనా ఎలక్షన్ నిబంధనలు ఉల్లంఘించే అలవాటుగా ఉన్నవాళ్ళు కానీ ఉల్లంఘించే వాళ్ళు కానీ ఏదైనా అటువంటి యాక్టివిటీ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇదో రకమైన ఎలర్ట్ ఇది. సో ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరికీ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లాలో ఉన్న యంత్రాంగం అంతా పూర్తిగా అదే పని మీద నిమగ్నమై ఉంది. అందులో భాగంగానే రూట్ మార్చి అది కూడా చేయడం జరుగుతోంది. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా కాకినాడ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధి నుండి కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ 41కు సంబంధించి ఎలక్షన్స్ రాబోయేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలన్న ఉద్దేశంతో మన కాకినాడ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున కాకినాడ 1 టౌన్ పోలీస్ అదేవిధంగా కేంద్ర పోలీస్ బలగాలుతో కలిసి ఈ రోజున ఏదైతే ఈ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సమస్యాత్మక ప్రదేశాలు ఉన్నాయో సమస్యాత్మక ప్రదేశాలలో ఈ రోజున కవాతు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి భరోసా కల్పించాలి. ప్రజలకి పోలీసు మేము ఉన్నాం, మీరు మీ తాలూకా ఓటు ఏదైతే ఉందో ఓటు నిరభ్యంతరంగా మీకు నచ్చినటువంటి వ్యక్తులకి కాస్ట్ చేసుకోవచ్చని వారికి ప్రజలకి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి, అదేవిధంగా ఎవరైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి పీపుల్స్ ఉంటారో వారికి కొద్దిగా భయాత్మకమైనటువంటి వాతావరణం సృష్టించడానికి, వారు ఏదన్నా కానీ సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినట్లయితే వారికి చట్టం ఫర్మ్గా డీల్ చేస్తని చెప్పి వాళ్ళకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కవాతు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కవాతు యొక్క ఈ ముఖ్య ఉద్దేశాన్ని అందరూ కూడా ప్రజలందరూ గమనించి ఏదైతే రాబోతున్నటువంటి ఎలక్షన్స్ ఉన్నాయో ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగడానికి సహకరించాలని చెప్పి ప్రజలందరినీ కోరుతా ఉన్నాం కాకినాడ పోలీసు తరఫున. థ్యాంక్ యూ. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే రానున్న ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగే విధంగా తాము చర్యలు తీసుకుంటామని, ఎవరిపైన ఎటువంటి ఇది లేకుండా ప్రశాంతంగా జరగాలి, ఎవరైనా కనుక అఫెన్స్ లో పాల్పడితే ఖచ్చితంగా కేసులు ఇబ్బంది పడతాయని చెప్పి సీగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీస్ విధానం బట్టి మీ కుటుంబాలు దూరం అవ్వకండి, కేసుల్లో ఉండకండి, ప్రశాంతంగా ఎలక్షన్ జరగనివ్వండి చెప్పి ఇక్కడ ప్రజలందరినీ కూడా ఒక చోట పట్టుకొచ్చి ప్రతి చౌరస్తాలో పెట్టి మీటింగ్ పెట్టి వాళ్ళ సిబ్బంది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సిఎస్ఎఫ్ బలగాలు కూడా వాళ్ళు ఎప్పటికప్పటికి ఒక ఫ్రెండ్లీ విధంగా అందరికీ ప్రశాంతంగా ఎలక్షన్ జరిగే విధంగా కూడా వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇది ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ విజయశేఖర్తో సాగర్, 7 టైమ్ న్యూస్, కాకినాడ నుంచి.